హే గాయ్స్, నా పేరు మహేష్. ఈ ఛానల్లో నేను వెబ్ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఫ్రీగా ఎట్లా జనరేట్ చేయాలి వితౌట్ ఎనీ కోడింగ్ స్కిల్స్, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అదంతా ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లు ఫేస్ ట్రేస్ అనే ఒక వెబ్ యాప్ని క్రియేట్ చేశాను. వాట్ డస్ ఇట్ డూ ఈస్, అది ఇట్స్ గోయింగ్ టు ఐడెంటిఫై అన్అథరైజ్ యూస్, అంటే మీ ఇమేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో ఇంటర్నెట్లో అది చెక్ చేసి ఇస్తుంది అనమాట మనకి రిజల్ట్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ యాప్ మనకి క్రియేట్ చేసి ఇచ్చేసింది. అండ్ ఇట్లాంటి యాప్స్ మీరు బయట మానిటైజ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లేదంటే స్టాండ్ అలోన్గా కూడా అమ్మేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బిఫోర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ అప్లికేషన్, ఈ పర్టికులర్ వెబ్ యాప్ని ఎట్లా క్రియేట్ చేశానో అది క్లియర్గా చూపిస్తాను. సో ఫర్ దిస్ పర్పస్ నేను ఒక వెబ్ యాప్ని రెడీ చేసుకున్నాను గాయస్. ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనకి మన ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టు ఒకవేళ మీ దగ్గర ఐడియా ఉంటే ఆ ఐడియాని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది ఒక వెబ్ యాప్ లాగా. ఐడియా లేకపోయినా ఒక ఐడియా మీకు సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ వెబ్ యాప్ అన్లిమిటెడ్ అప్లికేషన్స్, వెబ్ యాప్స్, సాఫ్ట్వేర్స్ ఫ్రీగా జనరేట్ చేసి ఇస్తుంది విత్ జీరో స్కిల్స్, జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ జీరో కోడింగ్ నాలెడ్జ్. ఓకే, ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఒక వెబ్ యాప్ని సొంతంగా రెడీ చేసుకోవాలని అనుకుంటే నా కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో నా ఐడియా ఏంది, నా ఇమేజెస్ ఎక్కడెక్కడ వాడుతున్నారో అది తెలుసుకోవాలని ఉండే. సో నేను ఏం చేస్తానంటే క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. వెబ్ యాప్ మీరు రెడీ చేసుకున్న తర్వాత కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏ సజెస్ట్ అన్న ఐడియా, మీ దగ్గర ఐడియా లేకుంటే ఈ ఆప్షన్ నుంచి పోవాలి. అండ్ దీని మీద కూడా వీడియోస్ నేను ఫ్యూచర్ సెషన్స్లో చేస్తాను. బట్ ఐఎమ్ చూసింగ్ దిస్ ఆప్షన్, వ్యాలిడేట్ మై ఐడియా అని. అండ్ ఫిల్ మాన్యువల్లీ ఉంది కదా, ఫిల్ మాన్యువల్లీ అని సెలెక్ట్ చేసుకుంటాను. దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి, నేను ఇదంతా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి కూడా నేను కమ్యూనిటీలో డిస్కస్ చేస్తాను, విచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో ప్రోడక్ట్ నేమ్, వన్ లైనర్ డిస్క్రిప్షన్, ఇవన్నీ మీరు ఇక్కడ ఇచ్చేయాలి గైస్. ఓకే, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. అట్లా 2, 3, 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక ఓవర్వ్యూ పేజ్కి పంపిస్తుంది. సో ఆ ఓవర్వ్యూ పేజ్లో మీ యాప్ నిజంగా ఫర్దర్ వర్క్ అవుతుందా లేదా అని ఒక వ్యాలిడేషన్ స్కోర్ ఇస్తుంది. ఏదైనా 75 అబోవ్ ఉంటే, 75 ఉంటే ఇట్స్ రెడీ అండ్ ఇట్స్ ప్రిటీ గుడ్ టు ప్రొసీడ్ అనమాట. దానికన్నా తక్కువ ఉంటే ఇట్స్ డిఫికల్ట్ టు ర్యాంక్. ఓకే, ఆల్రెడీ బయట పబ్లిక్ అంతా ఇట్లాంటి అప్లికేషన్ చూస్తుంటారు, రైట్? సో నాకైతే మంచి స్కోర్ వచ్చింది. నేను దాన్ని బిల్డ్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అయ్యాను, కస్టమైజేషన్ చేసుకున్నాను. అండ్ బిల్డ్ చేసుకుంటే నాకు ఒక ప్రాంప్ట్ జనరేట్ అవుతుంది. ఇట్స్ ఏ వెరీ లెంతీ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని యాజ్ డిస్కస్ ఇన్ ద ట్యుటోరియల్ వీడియోస్ అది ఫాలో అయిపోతే మీకు ఇట్లాంటి యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నేను ఒకసారి లాగిన్ చేస్తాను ఇదే పర్టికులర్ అప్లికేషన్కి. ఓకే, లాగిన్ చేసిన తర్వాత చూడండి డాష్బోర్డ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇట్స్ వెరీ సింపుల్, ప్రిటీ సింపుల్. అండ్ ఇది వేరే యూజర్స్ ఎవరైనా యూజ్ చేయాలనుకున్నా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నా ఐల్ బి క్లికింగ్ ఆన్ లాంచ్ ఫేస్ సెర్చ్ స్కాన్. ఓకే, దీన్ని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇమేజ్ని డ్రాప్ చేయమంటుంది. నేను బ్రౌజ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఐ స్క్రాల్ అ బిట్ డౌన్, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను, నా పర్టికులర్ ఇమేజ్ని. అండ్ కాన్ఫిగర్ సెర్చ్ పారామీటర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి గ్లోబల్గా సెర్చ్ చేయాలా లేదంటే ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది ఏరియా సెర్చ్ చేయాలని అడుగుతుంది. సో ఐ నీడ్ గ్లోబల్లీ అండ్ ఎగ్జిక్యూట్ ఏఐ సెర్చ్ మీద క్లిక్ చేస్తే బఫర్ అవుతుంది, సెర్చ్ చేస్తుంది, స్క్రేప్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అండ్ మనకు ఒక స్కోర్ అయితే తెచ్చిస్తుంది. క్రిటికల్ రిస్క్ ఉంది, హై ఇంపర్సోనేషన్ అలర్ట్ అని వచ్చింది ఇక్కడ. సో కిందికి స్క్రాల్ చేసి చూస్తాను, 30 to 38 ఇయర్స్ ఓల్డ్ ఉంటాను నేను. ఈ జెండర్ అనేది ఇప్పుడైతే తప్పు చూపిస్తుంది. వై? బికాస్ ఐ నీడ్ టు డూ సమ్ ఎడిట్స్. ఇదంతా మనం ఇన్సైడ్ కమ్యూనిటీలో నేను మెన్షన్ చేస్తాను. మరి నేను స్క్రాల్ బిట్ డౌన్ చూడండి, ఎక్కడెక్కడ నా ఇమేజ్ యూజ్ అవుతుందో ఆ పర్టికులర్ యూ కెన్ సీ reddit.comలో యూజ్ అవుతుంది, Pinterest, Facebook.com, Medium.com, Instagram.com, blogpost.com, Tumblr, LinkedIn, ఓకే, GitHub. సో ఇటువంటి ప్లేస్లలో నా ఇమేజ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మనకి స్క్రేప్ చేసి ఇస్తుంది. ఓకే, సో మన ఇమేజ్ని మిస్యూజ్ చేయకుండా ఇదంతా వర్క్ అయి ఇస్తుంది. సో దీన్ని మీరు స్టాండ్ అలోన్గా అమ్మేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లేదంటే మానిటైజ్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్సెన్స్ త్రూ. అక్కడ నుంచి కూడా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఒకటే యాప్ కాదు, మనం వేరే ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని డిఫరెంట్ కేటగిరీస్లో అయితే మనం యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే
వెంటనే నా కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. లింక్ ఛానల్ డిస్క్రిప్షన్ లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.